అయిపోయిందా అన్నా కొద్ది వెనకరాను అలా ఉండు ఈ ఫ్లవర్ బేస్ తీసి అలా అయిపోయింది అలా ఉన్నాను అన్న అలా ఉండు అదే కొంచెం ఉండరా మరి ఆడికి ఎవరు సార్ కొంచెం దగ్గరండి ఎవడు ఆడ సార్ కొంచెం దగ్గరండి సార్ వారికి ఉన్న అభిమానం అంత గొప్పది. నా పత్రికా రంగ జీవితంలో అతి ముఖ్య పాత్ర పోషించిన వారిలో మా యాదగిరి లక్ష్మీప్రసాద్ గారి ప్రధానులు. మా పరిచయం ఉదయం పత్రికలో నేను సాధారణ విలేకరిగా ఉన్నప్పుడు ఇక్కడ కెర్లంపూడి లేఅవుట్లోనే మా మన హరిబాబు గారి ఇంటి వెనకే ఉండేది మా ఆఫీస్. అందులో ఒక రూమ్లో వారు ఉండేవారు, మా ఉదయం గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో వారు ఉండేవారు. వారిని ఎప్పుడు కూడా నేను వారితో ప్రయాణం చేస్తూనే ఉంటాను. నాకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ ఇప్పుడే చెప్పారు వారు, దేవిప్రియ గారు మీ గురించి చెప్తుంటారు అని చెప్పేవారని. దేవిప్రియ గారు అంటే చాలా నాకు ఆప్తులు. ఆయన రన్నింగ్ కామెంటరీ ద్వారా చాలా ఫేమస్, మంచి కవి కూడా ఆయన. వారి గురించి చెప్పినప్పుడు నాకు మాధవ గారు కూడా నాకు మంచి ఆప్తులు అయిపోయారు. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు. మనం ఏదైతే మర్చిపోయామో, మన మూలాలను ఎక్కడైతే మర్చిపోయామో ఆ మూలాలని మన హృదయానికి తట్టేటట్టు చేసిన కవితా సంకలనమే ఈ పొలం గట్ల వెంట. ఇవాళ పొలాలు అందరం కూడా మర్చిపోయాం. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. ఎవరైనా సరే పొలాలకు వెళ్ళి పొలాలను చూసుకునే పరిస్థితి ఉందా అనేది ఒకసారి మనం గుడ్డలుగా చేసుకుంటే ఇవాళ పొలాల్ని మనం మర్చిపోయాం. పొలాలను మర్చిపోతే ఎంత విధ్వంసం జరుగుతుందో తెలియజెప్పే పుస్తకమే ఈ పొలం గట్ల వెంట. ఇవాళ రియల్ ఎస్టేట్, ప్రతి భూమి, ఏ భూమి చూసినా ఎక్కడ చూసినా సరే రియల్ ఎస్టేట్. రాళ్ళు పాతుంటున్నాయి, పంటలు పండించట్లేదు. ఇవాళ మనం తినే అన్నం కూడా దొరకని పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అంటే దాన్ని మనం కారణం రైతులు మనం మర్చిపోతున్నాడు. ఆ రైతాంగాన్ని మనం పక్కన పెట్టి మనం పారిశ్రామిక విప్లవం, లేకపోతే ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వేల ఎకరాల భూములు కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం. ఆ వేల ఎకరాల భూమి ఎవరిది? ఇవాళ అమరావతి నిర్మిస్తున్నారు అంటే 30,000 ఎకరాలు, కొత్త 30,000 ఎకరాలు అంటే అక్కడంతా కూడా పోయిందంతా కూడా ఎవరు? రైతాంగం. 60,000 ఎకరాల భూమి రైతాంగం చేతిలోంచి పోయిందంటే ఆ పంట మనం పండించాల్సిన పంట పండించే రైతు పోయాడంటే భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకి మనకు దారితీస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగానే రాష్ట్రంలో మొత్తం చోట్ల, అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్. మనం రాళ్ళు తినలేము. అందులో భూమిలో పండించిన పంట మనకి పండాలి. ఎంత పారిశ్రామిక విప్లవం జరిగినా, ఎన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చినా, ఎన్ని కంప్యూటర్ సంస్థలు వచ్చినా, ఎన్ని ఐటీలు వచ్చినా మనకి కావాల్సింది అల్టిమేట్గా తిండి, అన్నం తినాలి. ఆ అన్నం ముద్ద కరువై ఆ అన్నం ముద్దని దొరికే పరిస్థితిని మనం క్రియేట్ చేయకుండా, రైతాంగాన్ని ప్రోత్సహించకుండా, రైతు చేత పంట పండించే సౌలభ్యం చూసే అండగా ప్రభుత్వాలు ఉండకుండా అంతా కూడా పారిశ్రామికీకరణ అనే పద్ధతిలోనే వెళ్తున్నప్పుడు మనకి మన బండ్ల మాధవరావు గారు చూపించిన దారి ఒక దిక్సూచిగా మారుతుందనేది అందులో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇవాళ వ్యవసాయంగా చూద్దాం. గత ఏడాది 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చూస్తే 12,000 కోట్లు. అంటే 3-4 రెట్లు తగ్గిపోయింది మన బడ్జెట్. అంటే రైతుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏ విధంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయో చెప్పడానికి ఇది మనకి ఒక నిదానం. ఒక కథా వస్తువుగా తీసుకొని 50 కవితలు వాటి మీద రాసి ఒకసారి సమాజాన్ని ఆలోచించుకునేటట్టు చేసే పుస్తకమే ఇవాళ పొలం గట్ల వెంట. చాలా రైతాంగం మీద గత 40 సంవత్సరాల్లో వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ. వాళ్ళ బాధల్ని, వాళ్ళ కన్నింటినీ అందించే పుస్తకాల సామర్థ్యం ఒక విధంగా చెప్పాలంటే లేవనే చెప్పాలి. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ రైతుని?
ఇవాళ రైతు కొడుకు కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుకునే పరిస్థితి ఇవాళ ఈ సమాజం తీసుకొచ్చింది. మరి ఎవరు రేపు పంట ఎవరు పండిస్తారు? దుక్కి ఎవరు దున్నుతారు? గింజలు ఎవరు పండిస్తారు? మరి మనకి చేతికి ముద్ద ఎలా వస్తుంది? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనకి ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. అటువంటి విధంగానే బండ్ల మాధవరావు గారు చాలా తెలుగు, ఇంగ్లీషు అన్నింటిలోనూ కూడా బాగా అధ్యయనం చేసి ఇవాళ 12 అవార్డులు, ఒక 12 సంకలనాలు ఇలాగ ధారాళంగా మనకి ఈ తెలుగు సాహిత్య రంగానికి వారు అందించిన సేవలు చాలా గొప్ప సేవలు.